హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే మనకు 2,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. రైతు భరోసా అనేది ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. దాంతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. మనకు 54 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. ఈ ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే రావడం జరిగింది కదా. కేంద్రం నుంచి రూ. 10 గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇక వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైనది. ప్రతి పంటకు కూడా ఇక ముఖ్యంగా నీరు అందడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంతో పాటు నీరు అందాలన్నా కూడా విద్యుత్ అవసరం. తరచుగా విద్యుత్ కోతలు, రైతుల ఇబ్బందులు అయితే కరెంట్ రావడం పోవడం ఇలాంటివి అవుతుంది. ఈ సమస్యలందరికీ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులను ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి ఇక ఊర్జా సురక్ష ఏఎం ఉత్సాన్ అభియాన్ అనగా పిఎం కుసుమ అనేటువంటి పథకం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో సౌర ఆధారిత నీటిపారుదల సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. ఈ పథకం కింద సోలార్ పంపుల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీగా ఆర్థిక సహాయాన్ని అయితే రైతులకు సబ్సిడీ కూడా అందజేస్తున్నారు. దాదాపు 60% వరకు, అదనంగా 30% వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాల సదుపాయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీంతో రైతులు తమ సొంతంగా కేవలం 10% మాత్రమే ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నిధుల ప్రకారం చిన్న సన్నకారు రైతులకు 90% వరకు సబ్సిడీ అయితే అందజేస్తున్నారు చెప్తున్నారు. సో ఇక సోలార్ పంపు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఈ సంబంధించి చూసుకున్నట్లయితే, సో ఇక హెచ్పి ఆధారంగా ఇక సోలార్ సంబంధించి అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోలార్ పంపు ధర, దాని సామర్థ్యం సంబంధించి చూసుకున్నట్లయితే ఇక సాధారణంగా 3 హెచ్పి సోలార్ పంపు మార్కెట్ ధర వచ్చేసి 1,50,000 వరకు అయితే ఉంటుంది. దాదాపు 1,80,000 వరకు అయితే ఉంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ తర్వాత రైతులకు సంబంధించి సుమారు 40 నుంచి 45,000 వరకు పొందే అవకాశం అయితే ఉంది. 5 హెచ్పి సోలార్ పంపు అసలు ధర వచ్చేసి 3 లక్షల వరకు అయితే ఉండొచ్చు. అయితే సబ్సిడీ పొందిన తర్వాత రైతులకు భారం ఎంత 60,000 వరకు నుంచి 65,000 వరకు తగ్గుతుంది అనమాట. సో ఇక పెద్ద వ్యవసాయ భూములు కలిగి ఉండి 7 హెచ్పి 10 హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి రైతులకు 85,000 వరకు, సుమారు దాదాపు 1,15,000 రూపాయల వరకు అయితే సబ్సిడీ అయితే పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కుసుమ పథకం ప్రయోజనం పొందేందుకు గాను రైతులు తమ రాష్ట్రాలకు సంబంధించిన దరఖాస్తు విధానాన్ని అనుసరించాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ రాష్ట్రాల వారీగా మారుతుంది. రైతులు కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా కూడా తమ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సోలార్ పంపు రైతులకు సంబంధించి విద్యుత్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు బ్యాంకును అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి పథకం అయితే ఉంది కాబట్టి డీడీ తీయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఇక వికారాబాద్ జిల్లాలో, తెలంగాణలో వచ్చేసి పరిగిలో నకిలీ డిఏపి కలకలం రేపింది అనమాట. అంటే డిఏపి అనేది ఇప్పుడు రేట్లు విపరీతంగా అయితే పెరిగాయి కదా. సో ఇక పరిగి మండలంలో లక్నాపూర్ లో వచ్చేసి ఇక మంచనపల్లి గ్రామంలో వందలాది మంది రైతులు వేల నకిలీ డిఏపి బస్తాలు అయితే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అసలు కంపెనీ మార్కెట్ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి 1,700కు ఒక బస్తా డిఏపి ఇంటి వద్దకే ఇస్తామని చెప్పడంతో పలువురు రైతులు వాటిని నమ్మి కొనుగోలు అయితే చేశారు. నకిలీ డిఏపి అమ్మడానికి కంపెనీ ప్రతినిధులు ఆయా గ్రామాల్లో ఉత్తమ రైతులు సర్పంచ్ బ్రోకర్గా ఎంపిక చేసుకుని వారికి కమిషన్ కూడా ఇచ్చినట్లు రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ డిఏపి చౌకగా వస్తుందని, మార్కెట్లో సరఫరా తక్కువగా ఉందని చెప్పి రైతులకు కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట పొలాల్లో డిఏపి వేస్తుండగా చేతులకు మంటలు రావడం, బొబ్బలు రావడంతో అనుమానం అయితే వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఒక రైతు సుమారుగా 70 బస్తాలు కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. పంట పొలానికి డిఏపి వేసి 3-4 రోజులైనా కరగకపోవడం, పొలంలో వారం రోజులైనా గ్రోత్ అనేది రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. చిన్నగా పరిశీలించి నకిలీ డిఏపి బ్యాగ్ లోగోను, బ్యాగ్ పైన మొక్క బొమ్మ సరిగా లేకపోవడాన్ని రైతులైతే గమనించారు. సో ఇవన్నీ కూడా క్లస్టర్ 134 బస్తాల నకిలీ డిఏపి లభ్యమైందని, సో అలాగే ఘటనపై విచారణ సాగుతుందని వ్యవసాయ అధికారి కూడా తెలియడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇవన్నీ ఎందుకంటే లైసెన్స్ ఉన్నటువంటి షాపులో మాత్రమే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక
కీలక అప్డేట్ అయితే చేశారు. ఎందుకంటే ముఖ్యంగా రైతు నేస్తం 100వ వెబ్సైట్ ని కూడా స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో వేడుకలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి, ఇతర క- మంత్రులు, అధికారులు అయితే పాల్గొనడం జరిగింది అనమాట. అసలు ఏం చేశారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా లక్షలాది మంది రైతులకు కాన్ఫరెన్స్ ద్వారా అయితే మాట్లాడడం జరిగింది అనమాట. రైతు నేస్తం అద్భుతమైన వేదిక. ప్రస్తుతం ఎల్లిలో పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కంటిజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు అయితే అందజేస్తున్నామని చెప్తున్నారు. సో ఇక అదేవిధంగా రైతు వేదికల విజ్ఞాన కేంద్రాల లక్ష్యంతో డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి సందేహాలను శాస్త్రవేత్తలు తక్షణ సమాధానం లభిస్తుందని చెప్తున్నారు. దీనివల్ల పంట నష్టం ఇవన్నీ కూడా. సో ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆ, పంటలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలుగా ఉన్నాయి కదా. సో ఇక ముఖ్యంగా 6 ఖరీఫ్ పంటలు వేయాలని చెప్పడం. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విత్తనాలకు సంబంధించి అందుబాటులో ఉంచారనమాట. తక్కువ ధరకు విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఇక ఇందుకు సంబంధించి ఆ కందులు, పెసర్లు, మొక్కజొన్న, జొన్న ఇవి అయితే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే రైతు వేదికల వల్ల గుడ్నూస్ అయితే చెప్పారు. అయితే రైతులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో అయితే పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చెప్పడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఆ రైతులు వచ్చినప్పుడు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకైతే ఈ విత్తనాలు అయితే అందిస్తారు. దాంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది కదా, ఆ బుక్ తో పాటు ఇక ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి అయితే ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే రైతులకు సూచించడం అయితే జరిగింది అనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం అయితే ఉంది. ఇందులో భాగంగానే సో ఇప్పటి వరకు మనకు పిఎం కిసాన్ అనేది 23వ విడత అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది కూడా 24వ విడత కోసం. ఇందులో భాగంగా ఎప్పుడు పడతాయని చెప్పేసి దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విడతకు సంబంధించి 3000 రూపాయలు పడతాయా, 2000 రూపాయలు జమ అవుతాయంటే ప్రస్తుతం పెంచే ఆలోచనలు అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు. ఒక 2000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయి. సో ఇక ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకున్న వారికి డబ్బులు జమ అవుతాయి. ఈ కేసీ ప్రాసెస్ జస్ట్ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా ప్రక్రియ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. పిఎం కిసాన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కూడా ఈ పనులు సులభంగా పూర్తి చేయవచ్చు అని చెప్తున్నారు. కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ధృవీకరణ ప్రక్రియని కంప్లీట్ చేయవచ్చు అని చెప్తున్నారు. సో అయితే భూమి రికార్డులను ఒకసారి పరిశీలించుకొని తప్పులు ఏమైనా ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ కార్డు లింక్ అనేది చేసుకోవడం, అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం అత్యంత ముఖ్యం అనమాట. సో ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం అయితే అందజేస్తుంటుంది మనకు పిఎం కిసాన్ అనేది. సో ఎప్పుడు దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల పైన అధికార ప్రకటన అయితే రాలేదు, కానీ పేమెంట్ హిస్టరీ గతంలో ఎప్పుడు వేసారు దానిపైన ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితత్వంతో. సో అక్టోబర్ అంటే ఏదైతే ఆగస్టు చివరి వారం మొదలు పెట్టుకుంటే అక్టోబర్ వరకు ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.